నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే డబ్బు జమ చేసే యత్నం. సన్నాలకు 500 బోనస్లలో తప్పులు జరగరాదని కలెక్టర్లకు సీఎం ఆదేశం. సెప్టెంబర్లో 300 కోట్లు క్షీణించిన రిజిస్ట్రేషన్ల ఆదాయం. స్థిరాస్తి, వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు తగ్గుదల. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి అప్పీలు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల రద్దుకు వినతి. 24న విచారణ చేపడతామని వెల్లడి. మూసీ రివర్ ఫ్రంట్ సుందరీకరణతో పేదలు నష్టపోకుండా చూస్తాం. ప్రజలను విపక్షాలు తప్పుదో పట్టిస్తున్నాయన్న మంత్రి శ్రీధర్ బాబు. 1,00,000 కోట్లతో 2 వ్యవసాయ పథకాలకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం. దేశీయంగా వంట నూనెల ఉత్పత్తికి 10,000 కోట్లతో జాతీయ మిషన్. తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తికి ధర్మాసనం అంగీకారం. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నందున అవకతవకలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తరుగు, తేమ పేరిట రైతులను మోసం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ పగడ్బందీగా జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గత సీజన్లో ధాన్యం అమ్మిన 3 రోజుల్లో డబ్బులిచ్చామని, ఈసారి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం సేకరణ, డీఎస్సీ ధృవపత్రాల పరిశీలనపై సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా 7,000కు పైగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 66,73,000 ఎకరాల్లో వరి సాగు చేశారని, రికార్డు స్థాయిలో 146 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోందని సీఎం చెప్పారు. ఈసారి దిగుబడయ్యే 146 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో ట్రేడర్లు, మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం, రైతులు తమ అవసరాలకు ఉంచుకునే నిల్వలు పక్కన పెడితే 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. అందులో 44 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు, 47 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాలు ఉంటాయని సీఎం చెప్పారు. ప్రతి కేంద్రానికి క్రమసంఖ్య కేటాయించారని, అక్కడ కొనుగోలు చేసిన వడ్ల సంచులపై ఆ నెంబర్ వేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆ విధంగా నెంబర్ కేటాయించడం వల్ల తప్పులు జరిగితే ఎక్కడ ఎలా జరిగిందో సులభంగా తెలుసుకునే వీలుంటుందని చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా కట్టడి చెయ్యాలని పోలీసు అధికారుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. అన్ని మార్గాల్లోనూ పగడ్బందీగా నిఘా ఉంచారని, చెక్పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. తాలు, తరుగు, తేమ పేరిట రైతుల్ని మోసం చేసేవారిపై క్రిమినల్ కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి చెప్పారు. కర్షకులు దోపిడీకి గురికాకూడదని, రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు బాధ్యతగా స్వీకరించారని కోరారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో తగినన్ని గోనె సంచులు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, డ్రయర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల నుంచి వెంటనే ధాన్యం తరలించేలా రవాణా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గంటకోసారి కొనుగోలు కేంద్రాలకు వాతావరణ శాఖ సూచనలు చేరవేయాలని, అందుకనుగుణంగా కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో కొనుగోళ్ల ప్రక్రియను కలెక్టర్లు నిరంతరం సమీక్షించారని, రోజు ఉదయం నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి కేంద్రాలు పరిశీలించారని సీఎం ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల వారీగా నియమించిన ప్రత్యేక అధికారులు ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించారని సీఎం సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు సమస్యలుంటే ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, పౌర సరఫరాల శాఖలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చే విషయంలో కలెక్టర్లు నిబంధనలు పాటించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. డిఫాల్ట్ లేని మిల్లర్లకే ధాన్యం కేటాయించారని సూచించారు. రైతులకిచ్చిన మాట ప్రకారం ఈ సీజన్ నుంచి సన్నాలకు క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సన్న వడ్లకి తొలిసారిగా బోనస్ ఇస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని స్పష్టం చేశారు.
సన్నవడ్ల సేకరణకు ప్రత్యేక కేంద్రాలు లేదా వేర్వేరు కాంటాలు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సన్నవడ్లను ధృవీకరించే యంత్రాలు, సిబ్బందిని అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచారని, నిర్దేశిత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. సన్నవడ్ల సేకరణలో అప్రమత్తంగా లేకపోతే గోల్మాల్ జరిగే ప్రమాదముందని, అవకతవకలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారని సీఎం హెచ్చరించారు. ప్రభుత్వ ప్రోత్సాహకంతో వచ్చే ఏడాది నుంచి సన్నాల దిగుబడి మరింత పెరుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. క్రమంగా రాష్ట్రంలో 100% సన్నవడ్లు పండించే రోజులు వస్తాయన్నారు. దొడ్డు వడ్లకు మార్కెట్లో డిమాండ్ లేదని, ఎఫ్సీఐ వద్ద భారీగా నిల్వలున్నాయని, అందుకే సన్నాల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం సెప్టెంబర్ నెలలో భారీగా పడిపోయింది. గత నెలలో ఏకంగా 26% పైబడి రాబడి, రిజిస్ట్రేషన్ల సంఖ్య 20% తగ్గినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో గత ఏడాది కంటే రాబడి పెరగాల్సి ఉండగా ఏకంగా 300 కోట్లకు పైగా ఆదాయం పడిపోయింది. రాష్ట్రంలో 2024-25లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి 18,500 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఆ మేరకు ఆ శాఖకు లక్ష్యం నిర్దేశించింది. కానీ గడిచిన 6 నెలల్లో ఆశించిన మేర రాలేదని స్పష్టమవుతోంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు సహా వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు పడిపోయాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో 43,000 వ్యవసాయ రిజిస్ట్రేషన్లు, 40,000కు పైగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు తగ్గడంతో 121 కోట్ల 49 లక్షల రాబడి తగ్గగా, వ్యవసాయేతర భూములు, భవనాలు క్రయ విక్రయాలు తగ్గినా ఆదాయం మాత్రం 154 కోట్లు పెరిగింది. గతేడాది 6 నెలలతో వ్యవసాయేతర క్రయ విక్రయాలతో పోలిస్తే 80,000కు పైగా రిజిస్ట్రేషన్లు తగ్గినా ఆదాయం మాత్రం సుమారు 32 కోట్లు అదనంగా వచ్చింది. ఏప్రిల్లో 1.22 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ల ద్వారా 1,045 కోట్లు, మేలో 1.46 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 965 కోట్లు, జూన్లో 1.67 లక్షల డాక్యుమెంట్లతో 1,130 కోట్లు, జూలైలో 2.04 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగి 1,531 కోట్ల రాబడి వచ్చింది. ఆగస్టు 1 నుంచి మార్కెట్ విలువలు పెరుగుతాయని విస్తృతంగా ప్రచారం జరగడంతో అధికంగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆగస్టులో 1.49 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగి 1,071 కోట్ల ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ నెలలో 130,000 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగి 770.36 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే సెప్టెంబర్లో ఏకంగా 300 కోట్లకు పైగా రాబడిని ప్రభుత్వం కోల్పోయింది. మొత్తంగా ఈ ఆర్థిక ఏడాది ఇప్పటి వరకు 918 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లతో 6,512.63 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక ఏడాదిలో రాబోయే 6 నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే ఆదాయం 13,000 కోట్లకు మించే అవకాశం లేదని అధికారుల అంచనా. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం చేరుకునే అవకాశం లేదని తేల్చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెంచేందుకు ఆర్ఓఆర్ చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. జపాన్ పర్యటనలో భాగంగా ఆయన క్యోటో సమీపంలో ప్రముఖ సెమీకండక్టర్ల పరిశ్రమ రోహ్మ్ను సందర్శించారు. తెలంగాణలో భిన్న రంగాల్లో సెమీకండక్టర్ల ఆవశ్యకత ఉందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. రోహ్మ్ సంస్థ ఉన్నతాధికారులు వర్చువల్ రియాలిటీ ద్వారా ప్రపంచంలో వివిధ దేశాల్లోని తమ సెమీ కండక్టర్ల పరిశ్రమలను, అక్కడి ఉత్పత్తి ప్రక్రియను ముఖ్యమంత్రికి వివరించారు. భారత్లో ఇప్పటికే 3 చోట్ల తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. పానాసోనిక్ కంపెనీకి వెళ్లిన భట్టి విక్రమార్క బృందం ఆ కంపెనీ అధ్యక్షుడు నబీ నకానిషితో సమావేశమైంది. తాము ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలకు బ్యాటరీలు సరఫరా చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణలో పానాసోనిక్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే పూర్తి సహకారం అందిస్తామని భట్టి హామీ ఇచ్చారు. క్యోటో సమీపంలోని టోజీ బౌద్ధ ఆలయాన్ని సందర్శించి తెలంగాణలోనూ అనేక బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయని, వీటిని సందర్శించడానికి రావాలని బౌద్ధ గురువును భట్టి కోరారు.
ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి దేశానికంతటికీ నూనెలు సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్తో కలిసి హాజరయ్యారు. దేశంలో వంట నూనెల దిగుమతికి ఏటా 1,00,000 కోట్లు ఖర్చవుతోందని, వచ్చే ఏడాది నుంచే సిద్దిపేట పామాయిల్ పరిశ్రమలో ప్రాసెస్ ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు మంచి చేయాలని చూస్తుంటే కేటీఆర్ ప్రజలను పక్కదారి పట్టించే కుటిల రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ విచారణలో విజిలెన్స్ వేగం పెంచింది. రేపటి నుంచి పలువురు సీనియర్ ఇంజనీర్లను విచారించనుంది. ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి నివేదికను త్వరగా అందించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సూచించినందున నీటిపారుదల శాఖలో కీలకమైన రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లను విజిలెన్స్ విచారించనుంది. మేడిగడ్డ బ్యారేజీ 7 బ్లాక్ కుంగడంపై విచారణ చేసిన విజిలెన్స్ 7 అంశాలకు సంబంధించిన నివేదికను ఇప్పటికే అందజేసింది. మిగిలిన అంశాలపై విచారణ ముగించి తుది నివేదికను జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందజేయనుంది. అందులో భాగంగానే బ్యారేజీ పనులకు సంబంధించిన నిర్ణయాల్లో భాగంగా స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీలో ఉన్న మాజీ ఎన్సీ మురళీధర్, ఓఎండ్ఎం ఈఎన్సీ నాగేందర్రావు, గతంలో సీడీఓలో ఉండి ప్రస్తుతం ఆదిలాబాద్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్గా ఉన్న శ్రీనివాస్, వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ ఫణిభూషణ్ శర్మ, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ అజ్మల్ ఖాన్లను ఈ 5, 7, 8 తేదీల్లో హాజరు కావాలని కోరింది. ఈ మేరకు గురువారం విజిలెన్స్ అదనపు ఎస్పీ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కి లేఖ రాశారు. వారితో పాటు మరో 4 ఈ నెల 9, 10, 11 తేదీల్లో విజిలెన్స్ విచారణకు పిలిచింది. రాష్ట్రంలో నీటి భద్రత కోసం దివంగత హనుమంతరావు రూపొందించిన 4 జలాల భవనంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమీర్పేటలోని సెస్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశానికి బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు పర్యావరణవేత్తలు, మేధావులు హాజరయ్యారు. రాష్ట్రంలో వర్షపు నీటిని ఏ విధంగా పొదుపు చేసుకుని వినియోగించుకోవచ్చు అనే అంశాలపై సమావేశంలో చర్చించినట్లు భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. టి హనుమంతరావు 4 రకాల నీళ్లు అనే పుస్తకాన్ని రాశారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. హనుమంతరావు సూచనలతోనే ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ సస్యశ్యామలమైందని గుర్తు చేశారు. మన రాష్ట్రానికి అవసరమైనటువంటి నీటి వనరులు, వర్షపు నీటిని ఏ రకంగా పొదుపు చేసుకొని భారీ ప్రాజెక్టుల నిర్మాణం అయ్యేటువంటి వ్యయము, దాని యొక్క ఆపరేషన్స్, మెయింటెనెన్స్, కరెంటు బిల్లులు, చివరికి మన రాష్ట్రానికి సంబంధించిన వనరులు దృష్టిలో పెట్టుకొని రాజస్థాన్ ప్రభుత్వము కేవలం 5 నుంచి 15 వేల రూపాయలు ఎకరానికి అయ్యే ఖర్చుతో సంవత్సరానికి 3 పంటలు పండించేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు ఎందుకు ఈ భారీ ప్రాజెక్టులపైన మొగ్గు చూపుతున్నారు? మనకు తెలంగాణకు నీళ్లు తక్కువేం లేవు. మనకు వానలంటే దాదాపు 8 నుంచి 900 మిల్లీమీటర్ వానలు ప్రతి ఏడాది పడతాయి. అంటే ప్రతి ఏడాది 3 ఫీట్ల నీళ్లు పడతాయి. అయితే అవసరం లేదు, మనం ఎక్కడ నీళ్ళు అక్కడనే మంచిగా వాడుకుంటే, ఈ 4 వాటర్స్ వాడుకుంటే మన తెలంగాణ సస్యశ్యామల అవుతుంది. ఎకాలజీ, ఎకానమీ, అగ్రికల్చర్ అన్నీ కూడా మంచిగా అవుతాయని ఈరోజు మా విజ్ఞప్తి ఏంటంటే, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఈ 4 వాటర్స్ మీద దృష్టి పెట్టి తెలంగాణ ఈ 4 వాటర్స్ ద్వారా సస్యశ్యామల చేయండి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సీనియర్ నేత హరీష్ రావుపై సైబరాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. మంత్రి కొండా సురేఖను తాను సన్మానించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారని భాజపా ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేటీఆర్ హరీష్ రావుతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ సుందరీకరణ కారణంగా పేదలు ఎవరూ నష్టపోకుండా చూస్తామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల ప్రతినిధులతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి మంత్రి శ్రీధర్బాబు సమావేశమయ్యారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో అందరి అభిప్రాయాలను గౌరవిస్తామని మంత్రి తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించవద్దని అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి తెలిపారు. మూసీ కూల్చివేతల విషయంలో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. జరుగుతున్న కూల్చివేతలు మూసీ లోపలి నిర్మాణాలు మాత్రమేనని, పరివాహక ప్రాంతంలో ఉన్నవి కాదన్నారు. మూసీ ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో 1908 నాటి నిజాం కాలంలో వచ్చిన వరద, కేరళలోని వయనాడ్ లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కారణం ఏంటంటే 1908లో ప్రళయం వస్తే ఆనాడు హైదరాబాద్ పాపులేషన్ 72,000, 15,000 మంది మూసీ నదిలో కొట్టుకుపోయినారు. ఇప్పుడు పురాణ పూలు తప్ప అన్ని పూలు కూడా కొట్టుకుపోయిన సందర్భం. అలాంటి పరిస్థితి వస్తే మన పరిస్థితి ఇలా వాయనాడు చూసాం. 2 నెలలు పడాల్సిన వర్షం 1 నెల 1 గంటలో పడితే వాయనాడు పరిస్థితి ఎంత భయంకరంగా మారిందో. అదే పరిస్థితి హైదరాబాద్ లో పడితే నదిలో నీళ్లు పోసిన మూసీ నది ప్రక్షాళన జరగకుండా ఉంటే హైదరాబాద్ ఏ రకమైన ముప్పసులో ఒక్కసారి ఆలోచించుకోవాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి అప్పీలు దాఖలు చేశారు. అనర్హత పిటిషన్లపై 4 వారాల్లో విచారణ షెడ్యూల్ను రూపొందించడానికి గాను ఆ పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని, షెడ్యూల్ను హైకోర్టు రిజిస్ట్రార్కు సమర్పించాలని గత నెల 3న సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఆ విషయంపై అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు వేసిన అప్పీల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోలేదని, స్పీకర్పై తప్పుడు ఆరోపణ చేశారని అప్పీల్లో పేర్కొన్నారు. స్పీకర్పై వాడిన భాష సమంజసంగా లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సభాపతి నిర్ణయం తీసుకోకముందే కోర్టులు జోక్యం చేసుకోరాదని అప్పీల్లో పేర్కొన్నారు. తమ వాదనలు పరిగణలోకి తీసుకోకుండా సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. స్పీకర్కు కోర్టులు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వజాలమన్నారు. అప్పీలపై అత్యవసరంగా విచారణ జరపాలని ఏజీ సుదర్శన్ రెడ్డి కోరారు. విచారణ పూర్తయ్యేదాకా సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధించాలని కోరారు. ప్రస్తుత అప్పీలలో నిర్ణీత కాల వ్యవధిలో అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని, స్పీకర్కు ఆదేశాలిచ్చే పరిధి ఈ కోర్టుకు ఉందా లేదా అనే వివాదంపై తేల్చాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. వాటిపై ఈ నెల 24న విచారణ చేపడతామని పేర్కొంది. ప్రతివాదులైన పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందలతో పాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. స్థిరమైన వ్యవసాయం, ఆహార భద్రత, స్వయం సమృద్ధి లక్ష్యంగా 1,00,000 కోట్లతో 2 వ్యవసాయ పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగానే వంట నూనెల ఉత్పత్తికి 10,000 కోట్లతో జాతీయ మిషన్కు పచ్చజెండా ఊపింది. మహారాష్ట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరాఠీ సహా 5 భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. దసరా వేళ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. దేశంలో మరో 5 భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరాఠీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు.
ఇప్పటికే తెలుగు సహా మరో 6 భాషలకు ప్రాచీన హోదా ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ మరాఠీ సహా 5 భాషలకు ప్రాచీన హోదా కల్పిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పండుగల నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు ఆమోదముద్ర వేసింది. దేశవ్యాప్తంగా 11,72,240 మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదక అనుసంధానిత బోనస్గా 2,028 కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. రైల్వే సిబ్బంది అద్భుతమైన పనితీరును గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫేజ్ 2లో భాగంగా 63,246 కోట్ల రూపాయలతో దాదాపు 119 కిలోమీటర్ల మేర భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వంట నూనె దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా వచ్చే 6 ఏళ్లలో నూనె గింజల ఉత్పత్తికి 10,103 కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేయనుంది. 2022-23 నాటికి 39 మిలియన్ టన్నుల నూనె గింజలను దేశంలో ఉత్పత్తి చేస్తుండగా 2030-31 నాటికి 69.7 మిలియన్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే దేశంలో నూనె గింజల సాగును అదనంగా 40 లక్షల హెక్టార్లకు పెంచేందుకు కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వ్యవసాయ సంబంధిత పథకాలన్నింటినీ 2 ప్రత్యేక పథకాల కిందకు కేంద్రం తీసుకొచ్చింది. పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన PMRKVY, కృషోన్నతి యోజన KY పథకాల ద్వారా సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రత సాధించేందుకు 1,1321 కోట్ల రూపాయలతో అమలు చేయనుంది. PMRKVY పథకం సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించనుండగా KY పథకం ఆహార భద్రత, వ్యవసాయంలో స్వయం సమృద్ధికి తోడ్పడనుంది. మొత్తంగా 18 సాగు పథకాలను ఈ 2 స్కీంల కింద రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కేంద్రం అమలు చేయనుంది. దేశంలోని ప్రధాన ఓడరేవులు, డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులు, కార్మికుల కోసం ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం PLR సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించింది. సవరించిన PLR పథకం 2020-21 నుంచి 2025-26 వరకు వర్తిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. ఇందుకు 200 కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం దీనివల్ల దాదాపు 20,704 మంది ప్రధాన ఓడరేవులు, డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులు, కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ లో భారత ప్రవేశానికి సంబంధించిన ప్రతిపాదనకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఇందులో చేరేందుకు వీలుగా లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యూహాత్మక ఇంధన పద్ధతులు, వినూత్న పరిష్కారాలను పంచుకునే ప్రత్యేకమైన 16 దేశాల కూటమిలో భారత ప్రవేశం పొందటానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పశ్చిమాసియాలో యుద్ధం, దానివల్ల ఏర్పడే పరిణామాలపై చర్చించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలతో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, వాణిజ్యంపై పడే ప్రభావంపై చర్చించినట్లు తెలిసింది. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. నిన్ననే ఈ కేసు విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందుబాటులో లేకపోవడంతో ధర్మాసనం నేటికి వాయిదా వేసింది. ఉదయం 10:30కు కేసు విచారణకు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వేసిన వ్యాజ్యాలపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. హర్యానాలో మొత్తం 90 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 90 స్థానాలకు 1,031 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా వారిలో 101 మంది మహిళలు ఉన్నారు. 2 కోట్లకు పైగా ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. మొత్తం 20,629 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో బలగాలను ఈసీ మోహరిస్తోంది. నవంబర్ నుంచి డిసెంబర్ వరకు పెళ్లిళ్ల సీజన్లో దేశవ్యాప్తంగా 48 లక్షల వివాహాలు జరిగే అవకాశముందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పెళ్లిళ్ల కోసం చేసే ఖర్చుతో వివిధ రంగాల్లో 6 లక్షల కోట్ల మేర వ్యాపారం జరిగే అవకాశముందని CAIT అంచనా వేసింది. వివాహాల సమయంలో తలెత్తే ఆకస్మిక డిమాండ్కు అనుగుణంగా వస్తువులు, సేవలు అందించేందుకు వ్యాపార సంస్థలు ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్నాయని తెలిపింది. భారతీయ సమాజంలో పెళ్లికి ఉన్నంత ప్రాధాన్యం, ప్రత్యేకత మరే సందర్భానికి ఉండదు. తమ వారి పెళ్లి కోసం ప్రతి కుటుంబం కొన్నిసార్లు శక్తి మేర, ఎక్కువసార్లు శక్తికి మించి ఖర్చు చేస్తుంటాయి. ఖరీదైన బట్టలు, ఆభరణాలు,
విలాసవంతమైన వస్తువులు, వాచీలు, అలంకరణ సామగ్రి కొనుగోళ్లు, భోజనాలు, కార్లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లలో గదులను అద్దెకు బుక్ చేయడం ఇలా ఎన్నో అవసరాలకు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. రానున్న పెళ్లిళ్ల సీజన్లో 48 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఆ సమయంలో వివిధ రంగాల్లో 6 లక్షల కోట్ల రూపాయల మేర వ్యాపారం జరగనుందని తెలిపింది. ఒక్క ఢిల్లీలోనే 4.5 లక్షల వివాహాలు జరుగుతాయని వెల్లడించింది. 6 లక్షల కోట్ల వ్యాపారంలో ఢిల్లీ వాటా 1,50,000 కోట్ల వరకు ఉంటుందని వివరించింది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 మధ్య 18 రోజులు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ CAIT నేషనల్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖాండేల్వాల్ తెలిపారు. पूरे देश में लगभग 48 लाख शादियां इस बार होंगी, जिनसे लगभग 6 लाख करोड़ रुपए के व्यापार होने की उम्मीद है। पिछले साल लगभग 35 लाख शादियां हुई थी और लगभग 4.25 लाख करोड़ का व्यापार हुआ था, लेकिन पिछली बार शादियों की जो संख्या वो 11 दिन थी, इस बार 18 दिन है, 12 नवंबर से लेकर के और 16 दिसंबर तक के बीच में। तो एक बड़ा उछाल షాదియో కే సీజన్ మే ఇస్ బార్ దిఖాయి దేగా. వివాహాల సమయంలో తలెత్తే ఆకస్మిక డిమాండ్కు అనుగుణంగా వస్తువులు, సేవలు అందించేందుకు వ్యాపార సంస్థలు ఎప్పటి నుంచే సన్నద్దమవుతున్నాయని CAIT తెలిపింది. వివాహాలు జరిగే తీరును వెడ్డింగ్ ఈవెంట్ మేనేజర్లు పూర్తిగా మార్చివేశారని CAIT వైస్ ప్రెసిడెంట్ సమీర్ అరోరా తెలిపారు. గతంలో క్యాటరింగ్, బ్యాండ్, ఫోటోలు, వీడియోలు, అతిథులకు మర్యాదలు తదితర విషయాల్లో గందరగోళంగా ఉండేదని చెప్పారు. కానీ నేడు అన్నీ క్రమపద్ధతిలో జరిగిపోతున్నాయని వెల్లడించారు. వివాహానికి వచ్చే అతిథులు, బంధువులను సాదరంగా ఆహ్వానించడమే పెళ్లి నిర్వాహకులకు ఇప్పుడున్న పని అని అన్నారు. అంతకుమించి వారు చేసేందుకేమీ లేదని, ప్రతిదీ ఈవెంట్ నిర్వాహకులే దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే వివాహాల కోసం కూడా ఇప్పట్నుంచే సంప్రదింపులు మొదలు పెడుతున్నారు. వేదికల నుంచి భోజనాల వరకు అన్నింటికీ ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. It's our son's wedding. So wedding would be on 3rd of March we have planned, and one day before we are planning to have sagan and cocktail ceremony. We have to see the budget also because there are other functions also. We have to see, do the mehendi function also, and we have to take a stay also. So that way we'll see. We have just started, so I don't know where we'll end up. పెళ్లిళ్ల సీజన్లో బట్టల దుకాణాలు, కళ్యాణ మండపాలు, హోటళ్లు, క్యాటరింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు తమ వ్యాపారాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తామని CAIT అంచనా వేసింది.